హలో అండి అందరికీ. ఈ వీడియోలో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే పెట్టాను నేను. ఈరోజు మా ఇంట్లో వంటలు అని దాంట్లో అయితే చూపించాను కదండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానని అన్నం మిగిలిపోతే. సో ఇదైతే ఐరన్ కడాయి అండి. నేనైతే మీషోలో తీసుకున్నాను దీన్ని. చాలా రోజులు అవుతుంది తీసుకుని, అయితే ఒక 4 months దాకా అవుతుంది. ఇప్పటి వరకు అయితే దీనిలో అయితే కుకింగ్ అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. దీన్ని అయితే 2-3 సార్లు సీజనింగ్ అయితే చేశాను. ఒక 2 hours వాటర్లో ఉంచాను. మళ్ళీ తర్వాత దాన్ని తీసి ఒకసారి 2-3 సార్లు స్క్రబ్బర్తో అయితే బాగా తోమేసి మళ్ళీ ఇంకా ఆనియన్స్ వేసి కూడా ఫ్రై చేశాను. అలా చేసిన తర్వాత దీంట్లో అయితే ఫస్ట్ టైం ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఈ ఫస్ట్ ఆయిల్ వేసుకొని క్యారెట్ ఇంకా క్యాబేజీ ఇంకా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇలా అన్నీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను. తర్వాత అన్నం కూడా వేశాను. అన్నం కూడా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి కారం కొంచెం సాల్ట్ అయితే వేశాను. కొంచెం అయితే అన్నం అయితే అడుగంటినట్టు అనిపించిందండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టానని చెప్పాను కదా. ఎగ్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువనే వేశాను, కానీ తర్వాత అయితే కొంచెం తగ్గిపోయింది ఆయిల్. అందుకే కొంచెం అన్నం అయితే అడుగంటినట్టు అనిపించింది. మనం ఫ్రైడ్ రైస్లోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే తీసుకోవాలి. ఇందులో కొంచెం అయితే ఆయిల్ అయితే తక్కువైందండి. పర్లేదండి, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఎలాంటి సాస్లు అయితే యాడ్ చేయలేదు మా పిల్లల కోసము. మళ్ళీ మా ఇంట్లో సాస్లు అయితే లేవు. తర్వాత మనం ఫ్రై చేసిన ఎగ్ అయితే ఇందులో వేసేసాను. బాగుందండి టేస్ట్ అని చెప్పాను కదా. చివరిగా కొంచెం కొత్తిమీర అయితే బాగా వేశాను, అందుకని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అవును, కానీ ఐరన్ కడాయి అయితే చాలానే బాగానే ఉందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఐరన్ స్మెల్ అయితే ఏమీ రాలేదు. చెప్పాను కదా సీజనింగ్ అయితే చేశానని, అందుకే కొంచెం బాగానే వచ్చింది రైస్ కూడా. థ్యాంక్ యూ అండి. బాయ్.